ప్రేమ స్వరూపులారా, embodiments of love. సత్యమే ఈ ప్రపంచ స్వరూపాన్ని ధరించింది. It is the truth that has manifested in the form of this universe. సత్యమే లేకుండా జగత్తే లేదు. Without truth there is no world. సర్వము సత్యము నుండియే ఆవిర్భవించినది. Everything originated out of truth. సత్యంబునందుండి సర్వంబు సృష్టించే సత్యంబునందనగే సర్వ సృష్టి. సత్యమహిమలేని స్థలమేది కనుగొన్నా శుద్ధ సత్వమదియే చూడరయ్యా, శుద్ధ సత్వమదియే చూడరయ్యా. God being truth himself is the center or the origin of the entire universe, and everything merges there in that eternal truth. There is no place in this universe without the principle of truth. It is the pure, unsullied, non-dual సిరి truth. సంపదలు భోగ భాగ్యములు సత్యము నుండియే ఆవిర్భవించుచున్నవి. The plenty and prosperity and all the pleasure originated of truth. వేదములు ఉపనిషత్తులు సర్వ వాంగ్మయమంతై కూడాను సత్యము నుండియే ఆవిర్భవించుచున్నది. The Vedas and Upanishads came out of this truth. సత్యమే సరి అయిన నిలయము భగవంతునకు. It is the truth that is the very form of God which is so dear. సత్యమును వీడి భగవంతుడు, భగవంతుని వీడి సత్యము ఉండజాలదు. Truth cannot be there without God, nor God without truth. అయితే ఈ భగవంతుడంటే ఏమిటి? Then who is God? సత్యమే భగవంతుడు. God is truth. ఉపనిషత్తులు రసో వై సహా అన్నారు. Upanishads declared that God is truth. రసస్వరూపుడు అనగా పంచదార పాయసములో ఉండినట్టుగా, Rasaswarupa means just as the sugar is there in a pudding, వెన్న పాలలో ఉండినట్టుగా, as the butter is contained in the milk, సర్వత్రా భగవంతుడు కణస్వరూపుడై అణుస్వరూపుడై సంచరిస్తూ ఉన్నాడు. God is present everywhere, in every cell, in every atom. భగవంతుని సాక్షాత్ రూపంలో చూచుటకు కొంత కష్టమైనప్పటికీ భగవంతుని యొక్క ఉనికిని సర్వులు కూడా గుర్తించుటకు సాధ్యమవుతుంది. It may not be possible to have direct perception of the divinity, but one can experience. చెరకులోని తీపి, మెరపలోని కారము, నిమ్మలోని పులుసు, వేపకాయలోని చేదు, ఇవన్నీ కూడా భగవంతుని ఉనికిని ప్రకటించినటువంటివి. Just you find the sugar in a sugar cane, just you find the sour taste in lime, just as neem is bitter, you find the divinity also. పర్వతములు చూస్తే ఆనందం వేస్తుంది. You feel so happy, blissful. ప్రవాహమును చూస్తే ఆనందం ఉప్పొంగిపోతుంది. As you see the flow of water, you will be ecstatic. అలములు చూస్తే ఆనందం కలుగుతుంది. As you watch waves, you will be happy. ఇవన్నీ కూడా భగవంతుని ఉనికి యొక్క ప్రభావములే. They are all the effects of the divinity. కాంతులు విరజిస్తాయి. You also find the effulgence. నక్షత్రములు ప్రకాశిస్తాయి. Stars shine. సూర్యుడు మండుతాడు. Sun shines. గ్రహములు తిరుగుతాయి. You find the planets revolve. ఇవన్నీ కూడా భగవంతుని ఉనికి యొక్క ప్రత్యక్ష స్వరూపములే. They are all the evidences of God. అగ్ని కణమును మనం అర్థం చేసుకున్నప్పుడు అగ్ని యొక్క స్వరూపాన్ని మనము అర్థం చేసుకున్న వారం అవుతాం. We have to understand the nature of the fire and then understand it clearly. నీటి బిందువు అర్థం చేసుకున్నప్పుడు గంగ యొక్క ప్రభావం కూడా మనం అర్థం చేసుకోవచ్చును. When you understand the nature of the drop, you will be able to understand the Ganges in general. అదే విధంగానే మానవత్వాన్ని అర్థం గావించుకున్నప్పుడే దైవత్వం కూడా మనం గుర్తించడానికి వీలవుతుంది. If you understand the principle of humanity, you will understand the divinity. నిత్య జీవితంలో తెల్లవారు మొదలు రాత్రి పరుండనంత వరకును మానవుడు తన యొక్క కర్తవ్య కర్మలు ఆచరిస్తూ ఉండినప్పటికీ మానవుడంటే ఏమిటో అని మానవునికి తెలియదు. Though man has been spending his time day in and day out, discharging all his responsibilities, he doesn't know his true innate nature. శరీర మనో ఇంద్రియముల యొక్క స్వరూపమే మానవుడిని భావిస్తున్నారు. He considers that the body is his very form. శరీరం మనో ఇంద్రియములకు అతీతమైనటువంటి వాడే మానవుడు.
But man is beyond body. శరీర మనో ఇంద్రియములంతా కూడా పనిముట్లు. The body, mind and senses are instruments. ఎవడు మానవుడని భావిస్తున్నాడో అతనే దీనికి మాస్టర్. He considers himself the body, the man, but he is the master of his instrument. కనుకనే మొట్టమొదట తన్ను తాను గుర్తించమని బోధిస్తుంది వేదాంతం. Therefore Vedanta, the spirituality, tells him to know his nature. తాననగా ఏమిటి? Who is the true self? ఫలాని వారి కుమారుడని చెప్పుకోవటం తానవుతుందా? Can you introduce yourself as the son of so లేక and తన so? పేరును తాను ఉచ్చరించుకోవటం తను తాను గుర్తించిన వాడవుతాడా? If you tell your name, do you represent that? లేక తన గుర్తులను ఆధారం చేసుకుని పరిచయం గావించుకున్నప్పుడు తను తాను గుర్తించిన వాడవుతాడా? If you introduce yourself by your profession, do you stand by that? లేక తన యొక్క దేశం యొక్క విషయమును ఉచ్చరించినప్పుడు తను తాను గుర్తించుకున్న వాడవుతాడా? If you stand for your nation, that does not stand for your true self. ఇది No. నిత్య జీవితంలో ఉపయోగించుకునేటువంటి యొక్క డైలాగ్ పదములు. They are the words which are used in our daily routine. తనను తాను గుర్తించుకోవటం అంటే దేహము క్షేత్రము. To know one's own self, one should know the body is the దేహి field. క్షేత్రజ్ఞుడు. The indweller is knower. కనుక ఆ క్షేత్రజ్ఞుని గుర్తించుకోవటమే నిజమైనటువంటి యొక్క తన్ను తాను గుర్తించినటువంటి వాడవుతాడు. To know the nature of the knower, kshetrajna, amounts to the knowledge of the self. समस्त